నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం మంగళవారం జన్మించిన వారి కోసం ఈ వీడియోలో చాలా చక్కగా అంటే టారో కార్డ్స్ ద్వారా కూడా ఎలా ఉండబోతుంది, ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. మనకి చాలామంది తెలిసిందే మంగళవారం జన్మించిన వారికి చాలా ధైర్యంగా ఉంటారు. వీళ్ళు ఏ పనైనా సరే చేయడంలోని ముందుంటారు. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తా ఉంటాయి. కానీ అన్నీ తెలియజేసినప్పటికీ కూడా మన జీవితంలోని ధైర్యం ఉంటుంది. ఇది మనం ఏ పనైనా సరే చాలా అద్భుతంగా సాధించుకోగలుగుతాం. అలాగే ఏ విషయంలో అయినా సరే మంచి పరిజ్ఞానం ఉంటుంది. ఇతరులకు బాగా సహాయం చేసుకోగలుగుతాం. అలాగే మనకి మనం కూడా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం ఏ విషయంలో అయినా సరే. కానీ మన మనసుకు తగిలినటువంటి బాధ ఏదైతే ఉందో అది మాత్రం చాలా పెద్ద గాయమనే చెప్పుకోవాలి ఈ మంగళవారం జన్మించిన వారికి. ఆ విషయాలు కూడా ఈ వీడియోలో మనం చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే మనకందరికీ తెలిసిందే మంగళవారం అనేసరికల్లా మనకి ఆంజనేయ స్వామి తాలూకా ఆశీర్వాదం మన మీద ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మరీ ముఖ్యంగా ఈ మంగళవారం జన్మించిన వారి మీద గాలి పడడం గానీ, లేదంటే ఎవరైనా సరే వీళ్ళకి చెడు ప్రభావాలు కలిగించేటువంటి మంత్ర తాంత్రికాలు ఈళ్ళ మీద చేయడం గానీ, లేదంటే నరఘోషలు గానీ, నరదిష్టులు గానీ, వీళ్ళ మీద ఏడుపులు గానీ ఇలాంటివి ఉంటే మాత్రం వీళ్ళ మీద పని చెయ్యవు. అలాగే వీళ్ళెప్పుడు కూడా ఆ ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవడం, అలాగే పూజ చేసుకోవడం, అలాగే వీళ్ళు ఇంట్లో కూడా ఎక్కువగా కూడా ఆధ్యాత్మికమైనటువంటి జీవితం గడుపుతుండడం, ఎప్పుడు కూడా ఇంట్లో ధూప నైవేద్యాలతోటి చాలా చక్కగా ప్రశాంతంగా పూజలు చేసుకోవడం, నైవేద్యాలు పెట్టుకోవడం, దీపం ఎప్పుడు కూడా నిత్య దీపాలు కూడా ఇంట్లో వెలుగుతుండడం, ఇవన్నీ కూడా మనం చేస్తుండడం వల్ల మనకి ఏవైనా చిన్న చిన్న అపాయాలు గానీ, గండాలు గానీ ఏవైనా ఉన్నప్పటికీ కూడా ఈ భగవంతుని యొక్క ఆంజనేయ స్వామి తాలూకా ఆశీర్వాదం వల్ల వీటి నుంచి కూడా మనం బయటపడగలము. అలాగే కెరియర్ అంటే పిల్లల చదువు విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు. మంచి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. కానీ అబ్బాయిల విషయంలో చూసుకుంటే మాత్రం కొంచెం చదువు మీద కాన్సంట్రేషన్ చేయడం చాలా తక్కువండి. ఒక పుస్తకం పట్టుకున్నారంటే ఒక 10 దిక్కులు బుర్ర తిప్పిందే గాని ఆ పుస్తకం మీద, ఆ పేజీ మీద, ఆ క్వెషన్ మీద వీళ్ళు బుర్ర పెట్టరు. మనం ఎంత చెప్తున్నప్పటికీ కూడా అలాగే ఒక్కసారి వీళ్ళు ఒక్కసారి గాని పుస్తకం తీసి గాని క్వెషన్ గాని ఒక్కసారి గాని చూసారు అంటే 2 నిమిషాల్లో అప్పజెప్పేస్తారండి ఆ క్వెషన్. అంటే అంత స్పీడ్‌గా ఉంటారు వీళ్ళు. మరి ఆ చదువు మీద వీళ్ళు ఒక్కొక్కసారి ఇంకా చదవను అంటే ఇంకా ఆ రోజంతా పుస్తకమే తీయరు. మనం ఎంత బలవంతం పెట్టినా, ఎంత చేసినా సరే. వాళ్ళకి బుద్ధుండి వాళ్ళు నేను చదువుకుంటాను. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళకి మనసు కనిపిస్తదో చదివారంటే మాత్రం ఒక్క రోజులోనే ఒక పాఠం అంతా కూడా అప్పచెప్పేస్తారు. అలాగే ధైర్యం చిన్నప్పటి నుంచి కూడా మొండి ధైర్యం అనమాట. "ఏం పర్వాలేదమ్మా, మనం చేసేద్దామమ్మా పని. ఏం అవ్వదమ్మా." ఇలా తల్లికి ధైర్యాన్ని ఇవ్వడం. "ఎందుకమ్మా ప్రతి విషయానికి భయం పడిపోతావు? ఎందుకు డాడీ ప్రతి విషయానికి భయం పడిపోతావు? పద డాడీ ఎళ్దాం. ఏమైపోతది డాడీ?" ఇలా తల్లిదండ్రులకి ధైర్యాన్ని ఇవ్వడం. ఈ పిల్లల్లో మనం చాలా చక్కగా చూసుకోవచ్చు. అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది మనం చూసుకున్నట్లయితే పాపం ఒక చిన్నప్పుడే అంటే ఒక 11, 12 సంవత్సరాల వయసులోనే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి రావడం. అవన్నీ కూడా పెద్దవేం కాదండి సమస్య పోతాయి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం రావడం కూడా జరుగుతుంటది. అలాగే వీళ్ళకి 38, 40 సంవత్సరాల మధ్యలో కొంచెం దీర్ఘకాలికమైనటువంటి చిన్న చిన్న వ్యాధులు కూడా వీళ్ళకి సంక్రమించే అవకాశం ఉంది. అలాగే మీరు ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళుతుండడం ప్రతి మంగళవారం కూడా. అలాగే భగవంతుని ఆరాధించుకోవడం చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ మంగళవారం జన్మించిన వారికి వ్యాపార రంగంలో చూసుకున్నట్లయితే మాత్రం అమోఘంగా ఉంటుంది. అలాగే వీళ్ళు ఎవరికైతే అరువులిస్తారో పాపం అరువుల్ని వీరు వెనక్కి తీసుకోవడం మాత్రం కొంచెం కష్టపడవలసినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే అది వీళ్ళ మంచితనం అనేదే చెప్పుకోవాలి. ఎందుకంటే పాపం అవతల వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తుంటారు. పర్వాలేదులే ఏముంది, వాళ్ళకి ఏదో ఇబ్బందులున్నాయట, డబ్బులిచ్చేస్తారులే అని చెప్పి మనం సరుకివ్వడం. తర్వాత వాళ్ళు మన ముఖమే చూడకపోవడం అనేది కూడా మనం చూస్తుంటాం. అంటే మనం ఎక్కువగా మోసపోయే అవకాశాలు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయండి. అంటే అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, వ్యాపార రంగంలో అవ్వచ్చు, మన అనుకునేవారు అవ్వచ్చు, మన బంధువులవ్వచ్చు. వీళ్ళ ద్వారా కూడా మనకి కొంచెం మోసం అనేది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడినట్లయితే మాత్రం జీవితం అనేది మంగళవారం జన్మించిన వారికి చాలా మహా అద్భుతంగా ఉంటుంది. చాలా త్వరగా మంచి ఉద్యోగాలు సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. మ్యారేజ్ సంబంధాలనేవి కొంచెం లేట్‌గా జరుగుతాయి. పాపం ఈ మంగళవారం జన్మించిన వారికి మ్యారేజ్ అనేది 27, 28 ఇలా కొంచెం లేట్ అయ్యి అంటే మిగతా వారికి ఒక 23కి, 24కి మ్యారేజ్ అయిపోతే వాళ్ళకి వీళ్ళకి ఒక 4-5 ఇయర్స్ గ్యాప్ వచ్చేస్తుంటదండి.
అలాగే మంచి సంబంధాలనేవి కుదిరితే కొంచెం లేట్‌గా అయినప్పటికీ కూడా మంచి సంబంధాలు రావడం, అలాగే వీళ్ళకి పిల్లలు కూడా చాలా అద్భుతంగా మంచి ఆరోగ్యంతోటి పిల్లలు జన్మిస్తారు. అలాగే మంచి తెలివితేటలతో పిల్లలు జన్మిస్తారు. అలాగే వీళ్ళ తల్లిదండ్రులు కూడా పిల్లలు చాలా బాగా చూసుకుంటారు. ఎందుకంటే మా తల్లిదండ్రులు మాకు ఎంతో కష్టపడి మమ్మల్ని చదివించారు. వాళ్ళ కెరియర్‌ని వాళ్ళు బలంగా పెట్టి మమ్మల్ని ఇంత ఉన్నతుడి స్థితికి తీసుకొచ్చారు కాబట్టి, అమ్మ, నాన్నని బాగా చూసుకోవాలని చెప్పి పిల్లలు కూడా చాలా అద్భుతంగా తల్లిదండ్రులను చూసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఈ మంగళవారం జన్మించిన వారు ఔట్ ఆఫ్ కంట్రీస్‌లో అంటే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ ఇలా ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువగా దుబాయ్, ఇలాగ సౌదీలోని, ఇలాగ అరబ్ కంట్రీస్‌లోని ఎక్కువగా సెటిల్ అయ్యే వాళ్ళు ఎక్కువగా మనం చూస్తుంటాం. అలాగే తల్లిదండ్రులు కూడా వీళ్ళు అవకాశం ఉన్నంత వరకు కూడా దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మరీ అవకాశం లేకపోతే ఎప్పుడు ప్రతిరోజు కూడా ఫోను చేస్తుండడం, తల్లిదండ్రుల తాలూకా కష్ట, నష్ట బాధలన్నీ కూడా తెలుసుకుంటుండడం, ఎప్పటికప్పుడు కూడా వాళ్ళకి బంధువులకు గాని, దగ్గరున్న వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు కబుర్లు పెట్టి అమ్మా, నాన్నని బాగా చూస్తుంటుంటే తల్లిదండ్రుల మీద కేర్ ఎంతైతే ఉందో అంత చక్కగా తీసుకుంటారండి. అలాగే వ్యాపార రంగంలో బావుంటుంది. అలాగే మంచి వ్యాపార రంగంలో మంచి లాభాలు సాధించుకోగలుగుతారు. ఇటు ఆరోగ్యపరంగా కూడా చాలా బావుంటుంది వీరికి. ధైర్యంగా ప్రతి విషయంలో కూడా సాధించుకోగలుగుతారు. ఏ విషయాన్నైనా సరే. కానీ మనకు రావాల్సినటువంటి ధనాన్ని మాత్రం కొంచెం లేట్‌గా మనకొస్తుంది. అలాగే మనకు రావాల్సినటువంటి ఆస్తుపాస్తుల తాలూకా వివరాలవ్వచ్చు. తల్లిదండ్రుల నుంచి మనకి సక్రమించేటువంటి ఆస్తులవ్వచ్చు. వాటిలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ అన్నదమ్ముల విషయంలో కొంచెం గొడవలనేవి డిస్టర్బెన్స్ రావడం. వాటాలు పంచుకోవడంలో గాని, వాటాలు పంపకాల్లో గాని, వీళ్ళకి ధనంలో గాని, ఆస్తుల విషయంలో గాని, ల్యాండ్స్ విషయంలో గాని కొంచెం నష్టమే కలిగే అవకాశం అయితే మాత్రం వీళ్ళకి ఎక్కువగా ఉంటుందండి. అలాగే వీళ్ళు జీవితంలోని ఎంతైతే కష్ట నష్ట బాధలు పడ్డారో, అంతే సుఖాన్ని కూడా అనుభవించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే పిల్లలు బాగా హైయ్యర్ ఎడ్యుకేషన్ చదివి మంచి ఉద్యోగాలు సంపాదించి వీళ్ళకి ఒక మంచి నలుగురిలో కూడా ఒక తల్లిదండ్రులకి ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని కూడా పిల్లలకు కలుగజేయడం అనేది కూడా మనం చూసుకుంటాము. చాలా అద్భుతంగా ఉంటుందండి. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. మీ దిలీప్. జై శ్రీరామ్.